రోడ్డు వద్ద అఖిలపక్ష నేతలు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఉప్పల్ నుండి నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభించిన 2 ఏళ్లు అవుతుందని, అయినా కానీ ఇంకా పనులు నత్తనరకం సాగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్కి రావాలంటేనే ట్రాఫిక్తో జనం భయపడిపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎలివేటర్ పనులు త్వరగా పూర్తి చేయాలంటూ ఎంఆర్ఓకి ఉప్పల్ అఖిలపక్షం నేతలు వినతి పత్రాన్ని అందించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముఖ్యంగా వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు స్థానికంగా సమస్యలపై పట్టించుకోలేక 7 సంవత్సరాలు అవుతుంది. ఇది 2018 గాయత్రి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు దీన్ని తీసుకున్నారు. ఎంత నిర్లక్ష్యం అంటే వాళ్ళు వేసిన పిల్లర్లు కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. గతంలో కూడా యాక్సిడెంట్ వల్ల 2 ప్రాణాలు పోయినాయి. చాలా పదే ఈ మీడియా ద్వారా పదే పాలకులు కూడా ఇది చెప్పడం జరుగుతుంది, కానీ వాళ్ళ నిర్లక్ష్యం అవుతుంది. ఆ నిర్లక్ష్యానికే ఈరోజు ఉప్పల్ వాసులందరూ కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి పాలకులు ఇప్పుడైనా సరే ఈ నిర్లక్ష్యాన్ని వదిలి ఎంబడే కారిడార్ పని మొదలు చేయాలి. తాత్కాలికంగా ఇది 2018 జూలైలో ప్రారంభించిన ప్రాజెక్టు ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ 2020 వరకు కంప్లీట్ చేస్తామని చెప్పారు 18 నెలల్లో. కానీ ఇప్పుడు 7 సంవత్సరాలు గడిచినా కూడా